చాలా రోజుల తర్వాత టెర్రస్‌పై వచ్చేసి మల్లె పూలైతే మళ్ళా పూసాయండి. చాలా హ్యాపీగా ఉంది. ప్రూనింగ్ చేశాను మల్లె మొక్కలు ఇంతకుముందు మీకు చూపించాను గూడా. దాని తర్వాత మొగ్గలైతే స్టార్ట్ అయ్యాయి. ఒక ఫ్లవర్ అయితే విచ్చుకుంది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 2 రకాల మల్లెలైతే పూస్తున్నాయండి. ఫుల్ హ్యాపీ ఈ ఫ్లవర్‌ని చూస్తూ ఉంటే. ఈ చిన్న మొక్కకే మొగ్గలైతే ఇంకా బాగానే ఉన్నాయండి. ఇది వచ్చేసి పొడవు వెరైటీ దొందర మల్లె అంటారు. ఇవాళ ఒక చిన్న గార్డెన్ వ్లాగ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది ఇంకొక రకం మల్లె అనమాట. పెద్ద సైజు మందారం అయితే పూసిందండి. అది కూడా చూపిస్తాను. మెయిన్గా ఆ ఫ్లవరు ఇట్లా సాయంత్రం వేళ ఒకసారి నేను గార్డెన్ అంతా చూడాలని చెప్పేసి టెర్రస్ పైకి వస్తూ ఉంటాను. చూడగానే చాలా బాగా అనిపించాయి కొన్ని ఫ్లవర్స్, కొన్ని మొక్కలు మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో తీసానండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజులో ఉందో పువ్వు. చాలా పెద్ద సైజ్ అండి. నా చేతిలో ఉన్న వచ్చేసి డిసెంబర్ అలా సీడ్స్ అండి. ఇందాకే కలెక్ట్ చేశాను. అవి చేతిలో పెట్టుకోగానే విచ్చుకుంటూ ఉన్నాయన్నమాట. ఓపెన్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా అవి కింద పడిపోతాయి అని అలా చేతిలోనే పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. చాలా పెద్ద సైజు మందారం అండి. చాలా మొగ్గలే ఉన్నాయి. ఇంకా ఇది కూడా ప్రూనింగ్ చేశాను రీసెంట్గా. ఇది మందారం వచ్చేసి కొంచెం పెద్ద సైజులోనే పూస్తాయి, కానీ ఇవాళ ఇంకా పెద్ద సైజు వచ్చిందనమాట ఫ్లవర్ వచ్చేసి. ఇంకా దానిపైన ఎందుకు ఉంచాలని చెప్పేసి హార్వెస్టింగ్ అయితే చేశానండి. ఉదయం పూసింది ఫ్లవర్ వచ్చేసి. ఇంకా చేమంతులు ఉన్నాయి, కొన్ని ఆకుకూరలు, అలాగే నారులు వేసుకున్నాను, అవి కూడా ఉన్నాయండి. తర్వాత నిన్న రీసెంట్గా సాయంత్రం వేళ వంకాయ మొక్కలు కొన్ని పెట్టానండి. రిపోర్టింగ్ చేసుకున్నాను. దాలియా మొక్క, తర్వాత తులసి మొక్క, ఇలా అనమాట. ఈ బుజ్జి రైస్ బ్యాగ్లో చూడండి ఆకుకూరలు ఎంత బాగున్నాయో. చాలా మంచిగా వస్తున్నాయండి. ఇది వచ్చేసి ఆవాల కూర, ఇది వచ్చేసి కొత్తిమీర, ఇంకా తోటకూర, ఎర్ర బచ్చలి అలా పెట్టుకున్నానండి చిన్న రైస్ బ్యాగ్లో. ఇవి మిషన్తో నేనే స్టిచ్ చేశాను. అంటే కొంచెం సగానికి కట్ చేసేసి చిన్న సైజుగా అలా స్టిచ్ చేసి కొంచెం ఫోల్డ్ చేశాను. ఇందులోనే ఉల్లికాడలు ఇలా పెట్టుకున్నానండి. అన్ని పాట్సే కొనాలి అంటే అవ్వదు కదా. అప్పుడప్పుడు ఇలా మనం ఒక పంట తీసుకోవచ్చు ఈ రైస్ బ్యాగ్లో వచ్చేసి. ఆకుకూరలు అనుకోండి ఒక 3 టైమ్స్ అలా వేసుకోవచ్చండి. అంత తొందరగా కూడా చినిగిపోవు. అలాగే వంకాయ, టమాటా మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు అయితే కనుక ఒక కాపు వరకు వస్తాయి అవి రైస్ బ్యాగ్స్ అయితే. ఇక్కడ వంకాయ మొక్కలు రీసెంట్గా పెట్టానండి. చాలా బాగా హెల్తీగా వస్తుంది. ఈ బకెట్ నేను కొంచెం పెయింట్ బకెట్ ఉంటే అలా హోల్స్ పెట్టేసి చుట్టూరు కూడా మొక్కలు పెట్టేశాను. ఇందులో కూడా 2 బీట్రూట్ మొక్కలు ఉన్నాయి, ఇంకా వంకాయ మొక్కలు ఉన్నాయి. రీసెంట్గా పెట్టిన చామదుంప మొక్క అయితే అతుక్కుందండి. కొత్త లీఫ్ కూడా వచ్చింది. ఇది కంపోస్ట్ బిన్ అండి, అందులో పెట్టుకున్నాను నేను. చాలా బాగానే ఉంది. ఇంకా ఇక్కడ కూడా ఒకటి వేశాను, ఆ మొక్కనే వేసాను. తర్వాత రీసెంట్గా స్టెమ్స్ కటింగ్ పెట్టాను కదండి, ఒకసారి మీకు చూపించాలనిపించింది. చూస్తున్నారు కదా, 3 మందార మొక్కలు అయితే అతుక్కున్నాయి. ఇంకా మిగతా మొక్కలు పచ్చగా ఉన్నాయి, కానీ చూడాలి. అవి తీసేయడం లేదు నేను, ఎందుకంటే వాటికి కూడా చిగుర్లు వస్తాయని చెప్పేసి. ఇక్కడ గులాబీ మొక్కలు కూడా పెట్టాను కదా, 3 కలర్స్. ఒక 3 స్టెమ్స్ అయితే కొత్త చిగుసు వచ్చిందండి. అవి అతుక్కున్నట్లే. ఇంకా మిగతావన్నీ ఓన్లీ అలా ఉన్నాయి. చూడాలి నిదానంగా, వాటికి కూడా చిగుసు వస్తే ఇంకా అవి కూడా అతుక్కున్నట్లే. ఈ మిర్చి మందారాలు కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. బోల్డ్ అన్నీ వస్తాయి. దీన్ని ప్రూనింగ్ చేశాను రీసెంట్గా. అయినా కూడా పాపం డైలీ 2, 3, 4 అలా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి చిన్ని ఫ్లవర్స్. చూస్తున్నారు కదా ఎంత మంచి కలరో. ఇంకా ఇది ఎల్లో కలర్ గులాబీ మొక్క, చూస్తున్నారా ఎంత గుబురుగా వచ్చిందో. చాలా హెల్తీగా ఉంది కదండి. ప్రూనింగ్ చేశాను.